దేవునికి స్తోత్రం. ప్రతినిత్యం ఇలా వాగ్దానం ఇవ్వడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడిని నమ్మాం. ఈవేళ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ దినాల్లో అక్రమం విస్తరించడం చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి. మరొక్కసారి మీ అందరినీ ప్రభు సన్నిధిలో హెచ్చరిస్తున్నాను. మనుషులను నమ్ముకొనకండి, వారి మట్టిపాలు అవుతారు. రాజులను నమ్ముకొనకండి, వారి సంకల్పములు నాడే నశిస్తాయి. కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీ అందరికీ ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నాను, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో కూడా క్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇవి చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తూ ఉంటారంటే లెంట్ డేస్ పాటిస్తూ ఉంటారు. లెంట్ డేస్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పాటిస్తూ దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థనాపూర్వకంగా మందిరాలకు వెళ్తూ ఉంటారు. అయితే మనము లెంట్ డేస్ నాడే ఒకవేళ భక్తిగానో విశ్వాసంతోనో బ్రతికితే మనం భక్తి చేత మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. కొన్ని దినాల్లోనూ కొన్ని గంటలో దేవుని సన్నిధిలో భక్తి చేస్తే కాదండి, మనం ప్రతినిత్యం కూడా క్రీస్తు వలె ఉండుటకు మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేయాలి. మీలో చాలామంది నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడి మందిరాలకు వెళ్తున్నారు. మీలో చాలామందికి ఇంకా యేసుప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. తెలియని మీకైనా తెలిసే మీకైనా సరే ప్రభు సన్నిధిలో ఒకే ఒకటి నేను చెప్పగలను. కలువరిగిరిలో కార్చబడిన రక్తము చేత మనం ఈరోజు శుద్ధులుగా చేయబడ్డాం. యేసుప్రభు వారు కన్యమరియ గర్భాన్ని జన్మించి మనందరినీ ఏం చేశారంటే భూమి మీద సంపూర్ణులుగా చేసి ఆ నిత్యరాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే తాను చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఒక మాట, మనం బ్రతికినంతకాలం క్రీస్తు వలె ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన మార్గం ఆయనే, మన సత్యం ఆయనే, మన జీవం ఆయనే. యేసయ్య ఎలాగైతే భూమి మీద బ్రతికాడో మనం ప్రతినిత్యం కూడా అలా బ్రతకడానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేయాలి. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ బైబిల్ అనేటటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను మనం మిక్సీ పడితే వచ్చేటటువంటి రెండు పదాలు, ఒకటి ప్రేమ, రెండు క్షమాపణ. యేసుప్రభు వారు ప్రేమించినంత ఎవ్వరు ప్రేమించలేరు. యేసుప్రభు వారు క్షమించగలిగినంత క్షమాపణ ఎవ్వరు ఇవ్వలేరు. ఈవేళ ప్రభు సన్నిధిలో మీకు నేను చెప్పేది ఏంటంటే ధైర్యం తెచ్చుకొని మీరు అన్ని విషయాల్లో కూడా యేసయ్యలా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయగలగాలి. మీ మాట కానీ, మీ ప్రవర్తన కానీ, మీ అడుగులు కానీ, మీ నడవడిక కానీ యేసులా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే యేసులా మారిపోతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ జీవితాల్లో బలమైన కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. యేసయ్యలాగా ఉండడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత మీరు ప్రయత్నం చేయండి. ప్రభువు మాత్రం మిమ్మల్ని అన్నడు చేయి విడిచిపెట్టాడు. అతి త్వరలో ప్రభు రాబోతున్నారు. ఏ సమయంలో ఆయన వచ్చినా సరే తగిన అద్భుతాలను, తగిన సూచక్రియలను మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి యేసులా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. యేసయ్య ఎన్ని మేలులు అయితే చేయాలో అన్ని మేలులు మీ జీవితంలో యేసయ్య చేయబోతున్నారు. ప్రేమ కలిగి బ్రతకండి, సత్యంతో ఉండండి. అద్భుతాలు, సూచక్రియలు మీ పక్షంగా ఏవి జరగాలన్నా సరే ఆటోమేటిక్గా యేసు ప్రభువు వారు మీ జీవితంలో చేస్తారు. ధైర్యం తెచ్చుకోండి. మందిరాలకు నమ్మకంగా వెళ్ళండి, విశ్వాసంతో ఉండండి, దేవుని కొరకు జీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూసి తండ్రి సత్యములో ప్రేమ కలిగి నీవలే ఉండాలని వారు ప్రయత్నం చేస్తున్నారు, యేసు నామంలో వారి కుటుంబాల్లోని అద్భుతాలు జరుగునుగాక. విరుద్ధకరమైన ప్రతి ఆత్మ కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. మీరు అద్భుతాలు చేయండి ప్రభువా, మీ కొరకు నిలబెట్టండి. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరే ఉన్నతమైన కృపతో మీరు నింపి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తులా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.